ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను 2024 సంవత్సరంలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకి కార్పొరేట్ కాలేజీలలో అంటే నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఎస్ఆర్, ట్రినిటీ, ఆల్ఫోర్స్ ఇలా ఏవైతే టాప్ మోస్ట్ జూనియర్ కాలేజీలు ఉంటాయో ఇవే కాకుండా ఇంకా మీ జిల్లాలలో అత్యుత్తమ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఆ కార్పొరేట్ కాలేజీలలో గవర్నమెంట్ ఇందులో సీట్ వచ్చిన పిల్లలకి ఉచితంగా ఫీజు కట్టి గవర్నమెంట్ అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి డిఆర్డిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు చదివిస్తారు. దీనికి సంబంధించి అసలు దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఎంత జీపీఏ వచ్చిన వాళ్ళు అప్లై చేయాలి, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అప్లై చేయొచ్చా చేయరాదా, అసలు దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. దయచేసి మీరు విద్యార్థులైనా తల్లిదండ్రులైనా ఓపిక కొద్దీ వినండి, స్కిప్ చేయకండి. క్లియర్గా విన్న తర్వాత మీరు డౌట్ అడగండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తాను. సో ముందుగా దీనికి సంబంధించి దీన్ని ఏమంటారంటే డిఆర్డిఓ అంటే ఆన్లైన్ అప్లికేషన్ విధానం అంటారు. అంటే డిఆర్డిఓ ఆన్లైన్ అప్లికేషన్ విధానం అంటే ఏంటంటే మనకి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే మీకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలకి మాత్రమే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటివి, కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ ఇలాంటి స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి విద్యార్థులకి అంటే రెసిడెన్షియల్ కానీ నాన్ రెసిడెన్షియల్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ 3, 2, 1 అయితే ముందుగా మీరు ఆన్లైన్లో టీఎస్ఈ పాస్ అనేటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా కళ్యాణ లక్ష్మి పథకానికి అప్లై చేసేటి స్కాలర్షిప్ అప్లై చేసి అది ఇందులో ఉంటుంది. ఇందులో ఒకటి కార్పొరేట్ అడ్మిషన్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేశాక ఇలా వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి అప్లై నౌ అని తీసుకొని ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్లై నౌ దగ్గరకు వస్తే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు 10th డీటెయిల్స్ అడుగుతుంది. ఇవి ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సరే, ఇది ఇలాగ ఉండదు, నేను మళ్ళీ చెప్తా. అసలు దీనికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటని తెలుసుకుందాం. సో ముందుగా ప్రతి జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులు కూడాను ఈ యొక్క కళాశాలకి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇదేంటంటే బెస్ట్ అవైలబుల్ జూనియర్ కాలేజెస్ అంటే ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఏవైతే టాప్ జూనియర్ కాలేజీలు ఉంటాయో దాంట్లో మీ పిల్లగాడికి సీట్ వస్తే ఆ కాలేజీలో ఎంసెట్, నీటు, ఐఐటి ప్లస్ ఫ్రీ హాస్టల్, ఫ్రీ బుక్స్ అవన్నీ కూడాను దానికి అయ్యే ఫీజు గవర్నమెంట్లో ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి డిఆర్డిఓ డిపార్ట్మెంట్ దీనికి చెల్లిస్తుంది. మీరు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. అంటే మీ పిల్లాడిని ఆర్థికంగా పెద్ద పెద్ద కాలేజీలో చదవాలనే ఆర్థిక పరిస్థితి మీకు బాగలేదనుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా పిల్లగాడు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళలో చదువు ఉండాలి. అంటే గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్, గురుకులాలు, కేజీబీవీ, రెసిడెన్షియల్స్ ఇలాంటివి నవోదయాలు ఎన్నైనా చదువు ఉండాలి. ఆ పిల్లలు ఖచ్చితంగా 2024 మార్చిలోనే చదువు ఉండాలి. నెక్స్ట్ కనీసం 7.0 కంటే ఎక్కువ గ్రేడ్ ఉండాలి. అట్లాంటి 7.0 ఉన్నటువంటి అందరికీ వస్తుందని చెప్పలేము. ఒక్కోసారి 9.5 ఉన్న వాళ్ళకే ఇస్తారు, 9.2 ఉన్న వాళ్ళకే ఇస్తారు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇలా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 30 మే. ఈ డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేది ఉండదండి. 30 మే లోపే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పెట్టుకోవాలి. దీనికి వెబ్సైట్ తెలంగాణ ఈ పాస్ ఇందాక నేను చూపించాను కదా, అది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ముందు మీ దగ్గర ఉండాల్సినవి ఏంటంటే 10th పాస్ మెమో. అంటే ఆల్రెడీ మీకు ఇంటర్నెట్లో మెమో వచ్చింది కదా, అది మీ దగ్గర ఉండాలి. కులము, ఆదాయము ఈ సంవత్సరం తీసినటువంటివి. ఓకేనా? గతంలో మీకు కనుక ఉంటే కులం పనిచేస్తుంది కానీ ఆదాయం పనిచేయదు. ఇవి రెండు కొత్తది. వీళ్ళకి కంపల్సరీగా 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి, అది తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత బ్యాంకు పాస్బుక్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మీకు అవసరం ఉండేటువంటి బ్యాంక్ పాస్బుక్ అంటే పిల్లల పేరు మీద ఒక బ్యాంకు అకౌంట్ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అంటే ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు నెంబర్ అంటే రేషన్ కార్డు జిరాక్స్ ఒరిజినల్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైనా ఒక ఫోటో. ఆ తర్వాత ఒకవేళ వీళ్ళకి బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకొని ఓకేనా, వీటిని ఒక ఆర్డర్లో స్కాన్ చేసుకొని పెట్టుకొని దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో అప్లై చేసే విధానం నేను ఒకసారి చెప్తాను. చాలామంది విద్యార్థులు నాకు అడుగుతున్నారు, సార్ ఒకసారి మీరు వీడియో చేయండి సార్, మాకు ఒక ఐడియా వస్తుంది, కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంది. సరే, ఇప్పుడు నేను ఆన్లైన్లో అప్లై చేయడానికి ఒక స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ నేను ఇలా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో దీనివల్ల మనకి ఆ స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో మోడల్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను, చూద్దాం. సో ఓపిక చూడండి. ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసా.
వీళ్ళు పాస్ అయిన విధానం అంటే ఎస్ఎస్ఆ, ఐఈఎస్ఆ, సిబిఎస్. ఐఈఎస్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి, సిబిఎస్ఈ సెంట్రల్ గవర్నమెంట్, మనది మాత్రం ఎస్ఎస్సి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఎస్ఎస్సిలోనే చదువుతారు, అంటే సెకండరీ స్కూల్ బోర్డు కాబట్టి. సో ఇలా మనం ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట. అంటే పిల్లల పేరు, వాళ్ళకి సంబంధించిన 8.2, సో ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ సహా తీసుకొని ఇప్పుడు అండి వెదర్ స్టేడ్ ఇన్ వెల్ఫేర్ హాస్టల్, మీరు కనుక వెల్ఫేర్ హాస్టల్లో ఇప్పటి వరకు ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటేనేమో ఎస్ అని తీసుకోవాలి, లేకపోతే నో అని తీసుకోవాలి. ఇఫ్ సపోజ్ ఎస్ అని తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ హాస్టల్ పేరు, హాస్టల్ ఏ డిస్టిక్లో ఉంది, ఓకేనా, హాస్టల్ ఉన్న మండలం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. లేదు నేను ఏ హాస్టల్లో లేను అనుకుందాం, అడగదు. ఇక పేరెంటల్ ఆక్యుపేషన్ అంటే తల్లిదండ్రులు ఏం పని చేస్తారు, అంటే వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారా, ఏం చేస్తారు, టైలరా, వీడరా, డ్రైవరా, ఏం పని చేస్తారు అనేది ఇక్కడ మనం చెప్పాలి. సపోజ్ ఇప్పుడు నేను టైలర్ పని చేస్తానని ఒక ఫాదర్ని పెడుతున్నాను, మీరు మీ ఫాదర్ది పెట్టుకోండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కనుక విద్యార్థికి ఉంటే ఎస్ అని తీసుకున్నాం అనుకోండి. ఆ ఫిజికల్ ఛాలెంజ్ అంటే ఏంటంటే వీళ్ళు వికలాంగులు, మానసికంగా శారీరకంగా వికలాంగులు ఉంటే కనుక ఆ వికలాంగులు ఏ పరిస్థితిలో ఉంది, ఆ సదరం సర్టిఫికేట్ యొక్క నెంబరు, ఆ తర్వాత సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టాలి. లేదు అనుకుంటే నో అని పెట్టేసేయాలి. దెన్ ఆఫ్టర్ కమ్యూనిటీ అంటే మీ యొక్క కులం ఏంటిది అన్నది ఇక్కడ. సో అంటే ముందుగా మనకి కమ్యూనిటీ తీసుకున్నప్పుడు హిందూ, ముస్లిం ఇట్లా వస్తుంది. సపోజ్ హిందూ తీసుకున్నాను. క్యాస్ట్, దీంట్లో సబ్ క్యాస్ట్ ఏంటిది హిందూలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ ఇట్లా అనమాట. సో ఇక్కడ కొత్తగా ఈబీసీ లిస్టెడ్, ఈబీసీ అదర్స్ అని కూడా ఉన్నది మనకు వచ్చింది. సపోజ్ నేను ఇప్పుడు బీసీబీ అని సెలెక్ట్ చేసుకున్నా. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ ఏంటిది, మళ్ళీ ఈ బీసీబీలో సబ్ కాస్ట్లు చాలా ఉంటాయి కదా, అందులో ఈ సబ్ క్యాస్ట్ అదే చూపిస్తుంది. సో అంటే వీళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది అక్కడ అర్థం. నేను పద్మశాలి అని తీసుకున్నాను, ఓకేనా, షాలోలో పద్మశాలి అని తీసుకున్నాను. నెక్స్ట్ ఈజ్ మదర్, ఓకేనా, ఏఎస్జిటి అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మీ తల్లి కనుక మహిళా సంఘాలలో సభ్యురాలా, విద్యార్థులకు తల్లి సభ్యులు ఎస్ అనుకున్నాం. అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది, ఆ గ్రూప్ పేరు ఏంటిది, ఆ గ్రూప్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతాయి. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అయితే నాకు తెలిసి 99% గ్రామాలలో ఉండేవాళ్ళు స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాల సభ్యులే కాబట్టి దానికి సంబంధించిన మీ మదర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ముందుగానే దగ్గర పెట్టుకోండి, ఓకేనా. అంటే అక్కడికి పోయి ఆగమాగం పోయి ఏదో తప్పులు చేయకుండా అన్నిటికీ కరెక్ట్గా చూసుకోండి, ఓకే. తర్వాత వచ్చేసి డిస్టిక్, ఇప్పుడు మీది ఒక డిస్టిక్ ఏది, ఓకేనా. నేను ఏమనుకుంటున్నాను, సపోజ్ వీళ్ళ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్ తీసుకున్నాను, మండల్ ఒకటి తీసుకోవాలి. అంటే నేను మీకు అప్లికేషన్ ఫామ్ ముందుకు పోవడానికి చెప్తున్నాను. విలేజ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత సో యూఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత రేషన్ కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్, అది ఎలాంటి రేషన్ కార్డు అనేది మనం చూసుకొని ఆ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఇస్తాం. ఇమేజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్, పిల్లల యొక్క ఫోటోని ఇక్కడ స్కాన్ చేసి చేస్తాం. తర్వాత వీళ్ళు చదివినటువంటి ఏరియా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, వీళ్ళు అర్బనా, రూరలా. సపోజ్ రూరల్ పిల్లలు, అర్బన్ అంటే ఇప్పుడు అంటే బేసిక్గా మండల స్థాయి కంటే హై లెవెల్లో ఉండి, అర్బన్ అంటే మున్సిపాలిటీ ఉండని కొంచెం అర్బన్ పరిధిలో వస్తాయి, రూరల్ కూడా మున్సిపాలిటీలు ఉంటాయి, కానీ మీకు తెలుస్తుంది జిల్లాల అది కాదా అనేది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క మీసేవ యొక్క నెంబర్ వేసేసి ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఎంఆర్ఓ ఎవరు ఇచ్చారో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ దాన్ని స్కాన్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇస్తే అది ఇక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు స్కూల్ ఆఫ్ స్టడీ విషయంలో తీసుకుంటే 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, ఏ మండలంలో చదివారు, ఏ విలేజ్లో చదివారు, ఆ స్కూల్ పేరేంటి, ఓకేనా, ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఏంటి, గవర్నమెంటా ప్రైవేట్ అని ఉంది. అంటే ఇక్కడ ప్రైవేట్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ కొంతమంది 2, 3, 4, 5వ తరగతి వరకు ప్రైవేట్లో చదివి తర్వాత గవర్నమెంట్ చదువుతారు కదా, వీళ్ళు 6వ తరగతి నుండి పైకి చదివినా గవర్నమెంట్లో చదివినా వీళ్ళు గవర్నమెంట్ పరిధిలో వస్తారు కాబట్టి హై స్కూల్ లెవెల్ గవర్నమెంట్ ఉన్న సరిపోతుంది కాబట్టి అందుకే ఇక్కడ ప్రైవేట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో వీళ్ళు 5th ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు, ఇలా మొత్తం కంప్లీట్గా వీళ్ళు తీసుకోవాలి, ఓకేనా. తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కూల్ ఆఫ్ ద స్టడింగ్ దట్ అప్లోడ్ డీటెయిల్స్ ఉండాలి. ఏంటంటే సపోజ్ ఇక్కడికి వచ్చినాం అనుకోండి, 4th క్లాస్ చదివింది, ఓకేనా, 4th నుండి 5th వరకు చదివింది. ఆ తర్వాత దీని యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 5th క్లాస్ నుండి 6th క్లాస్ చదివినటువంటిది. ఒకవేళ మనము 4th నుండి 10th దాకా ఒకటే స్కూల్లో చదివితే అదే బోనఫైడ్ అన్నిటికి పెట్టచ్చు. లేదు 4th to 5th వరకు ఒక దగ్గర చదివి 5th to 10th వరకు చదివితే అదే బోనఫైడ్ అన్నిటికీ ఇక్కడ మనము పెట్టచ్చు అన్నమాట. సో సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కాలేజ్ ఆర్డర్, ఇది అన్నిటికంటే ముఖ్యమండి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఏ కాలేజీకి ఆర్డర్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ మీరు ఏ జిల్లాలో చదువుతారు, ఇక్కడ అన్ని జిల్లాలు కనబడుతున్నాయి చూడండి. సపోజ్ నేను హైదరాబాద్లో చదవాలని అనుకుందాం, ఓకే. హైదరాబాద్కి ఇప్పుడు నేను ఒక కరీంనగర్ అమ్మాయిది డీటెయిల్స్ పెట్టాను, కరీంనగర్ చదవాలనుకుంటుంది, ఓకేనా. ఇందులో ఈ కరీంనగర్లో ఈ బెస్ట్ అవైలబుల్ కాలేజీలు అంటే మేము డబ్బులు కడితే మేము ఇస్తాం అనేటువంటి కాలేజీలు ఏమున్నాయి. ట్రినిటీ కాలేజ్ ఉంది, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఉంది, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్,
గర్ల్స్ది బాయ్స్ కో ఎడ్యుకేషన్ ఇవి 4 కాలేజీలు ఉన్నాయి. ఇందులో ట్రినిటీ నాకు ఇంట్రెస్ట్ అనుకోండి, ట్రినిటీకి ఇచ్చుకున్నాను. ఆ తర్వాత లొకేషన్ ఇది అక్కడెక్కడ ఉంటుంది, దాని మీడియం ఏ మీడియం కావాలి. సో ఇట్లా మనం చెప్పుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ మళ్ళీ ఎక్కడ ఇచ్చుకుంటాం. సపోజ్ నాకు హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ హైదరాబాద్లో కాలేజీల లిస్టు అంటే ఈ సెలెక్షన్ కాలేజీల లిస్టు మనకి ఇక్కడ వస్తుంది. ఎవరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, కానీ మీరు మీ జిల్లాలో అప్లై చేసుకోవడం బెటర్. హైదరాబాద్ ఉన్న కాలేజీల లిస్ట్ వస్తుంది, అట్లా ఇచ్చుకోవచ్చు. అట్లా మీరు ఇక్కడ ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇంకా మీకు అడిషనల్ కావాలంటే యాడ్ న్యూ కాలేజెస్ పెట్టుకొని కొత్త కాలేజీలకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత సబ్మిట్ అవుతుంది. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని దానికి మీరు ఏమేమైతే జిరాక్స్లు ఇందాక ఆన్లైన్లో పెట్టారు అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు అడిగారు కదా, మళ్ళీ చూపిస్తా. ఇదిగో మీకు అడిగారు కదా, ఇవన్నిటినీ అటాచ్ చేసి వీటిని 3 సెట్లు తయారు చేయాలి. 3 సెట్లు తయారు చేసి ఆ సెట్ కింద మీ తండ్రి సంతకం పిల్లల సంతకం చేసి దీన్ని మీ జిల్లాలో ఉన్నటువంటి DRDO ఆఫీస్లో ఒక సెట్ ఇచ్చి రావాలి. ఇచ్చొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మే అంటే మనకి లాస్ట్ 30 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి జూన్ 10th లోపు వీళ్ళు సెలెక్షన్ లిస్ట్ పెట్టి వాళ్ళే మీకు కాల్ చేస్తారు. లేదంటే నేను వెబ్సైట్లో చూసి నేనే మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అప్పుడు అందులో పేర్లు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఆ సంబంధిత ఆఫీస్కి వెళ్ళాలి. ఇది DRDO ఆఫీస్. DRDO ఆఫీస్ ఎక్కడ ఉంటుందని కన్ఫ్యూజ్ కాకండి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్నే DRDO ఆఫీస్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో. మీరు అడిగితే అక్కడ ఎవరైనా చెప్తారు DRDO ఆఫీస్ ఎక్కడ ఉందంటే. వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారండి DRDO అప్లికేషన్ నుండి, అంటే వాళ్ళకి సీట్ వచ్చినట్టుగా కన్ఫామ్ ఇస్తారు. అది పట్టుకొని మళ్ళీ మీ జిరాక్స్లు అన్ని సెట్లు పట్టుకొని మీరు సంబంధిత ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో అక్కడ మీరు డైరెక్ట్ అడ్మిషన్ చేసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగరు. కాలేజ్ వారు డబ్బులు అడగడానికి లేదు, అడ్మిషన్ ఫీజు అడగడానికి లేదు, బుక్స్ మెటీరియల్ ఏది అడగడానికి లేదు, హాస్టల్ ఫీజు కూడా మిమ్మల్ని అడగడానికి లేదు. సో అక్కడ ఏమి అడగరు, 2 సంవత్సరాలు ఫ్రీ. ఫస్ట్ ఇట్లా ఏం చెప్తారు, తర్వాత అడుగుతారని చెప్పడానికి కూడా లేదండి. DRDO కాబట్టి గవర్నమెంట్ నుండి జరుగుతుంది కాబట్టి ఇదన్నమాట. అయితే ఎంతమందికి సీట్లు ఇస్తారనేది ఆ జిల్లాలో అప్లై చేసిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. మీకు ఇంకేమైనా ప్రాబ్లం అనిపించినా, ఏదన్నా ఆన్లైన్లో సమస్యలు వచ్చినా, లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడిగే ప్రశ్నలకు కంపల్సరీగా నేను సమాధానం అయితే ఇస్తుంటాను. చూడండి, మీ పిల్లలకి అప్లై చేసుకోండి. నేను ఈ వీడియో చేయటం వల్ల పోయిన సంవత్సరం వీడియో చేస్తే చాలామంది విద్యార్థులకు సీట్లు వచ్చినాయి. నాకు అడుగుతున్నారు వాళ్ళు, సార్ మా అమ్మాయికి సీట్ వచ్చింది సార్, మొన్న ఇంటర్మీడియట్లో టాప్ మార్కులు వచ్చినాయి, సో మీ వీడియో మాకు చాలా యూజ్ అయింది సార్ అని. సో అలా మీరు ఏమి ఇబ్బంది పడకండి, మీ పిల్లలకి అప్లై చేసుకోండి. అయితే ఒక్కొక్కసారి 9.75 ఉన్న వాళ్ళకే సీట్ రావచ్చు, ఒకసారి 9.5 ఉన్న వాళ్ళకే సీట్ రావచ్చు, ఒకసారి 9.3 ఉన్న వాళ్ళకి మాత్రమే రావచ్చు, ఒకసారి 8.7 ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇక్కడ ST ఉన్న వాళ్ళకి 8.7కి రావచ్చు, SC ఉన్న వాళ్ళకి 8.5కి రావచ్చు, ఓపెన్ కేటగిరీ ఉన్న విద్యార్థికి 9.8 దాకా కట్టవచ్చు. అది ఎట్లా ఉంటుందంటే ఆ సంవత్సరం అప్లై చేసి వాళ్ళకి ఉన్నటువంటి సీట్ల సంఖ్య మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై అయితే చేసుకొని పెట్టుకోండి అంతే. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ పిల్లల్ని ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేయించారు, ఓకేనా, ఇప్పుడు అదే కాలేజ్ ఇప్పుడు ట్రినిటీలో జాయిన్ చేయించారు, అదే ట్రినిటీ ఇక్కడ కనిపించింది అనుకోండి, మళ్ళీ దీనికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు DRDOలో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కట్టిన ఫీజు వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి మీ ప్లేస్లో ఇంకొకరిని మళ్ళీ డబ్బులు తీసుకొని జాయిన్ చేసుకుంటారు. అంటే మీకు ఇక్కడ ఏమైతే ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి నాట్ ఎలిజిబుల్. 6వ తరగతి లోపు మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అప్లై అయితే చేసుకొని పెట్టుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. నేను నా విలువైన సమయాన్ని తప్పనిసరిగా నేను మీకు వెచ్చించే ప్రయత్నం అయితే చేస్తాను, కేవలం సబ్స్క్రైబర్ల కొరకు మాత్రమే. ఓకేనా? సో అన్ని విషయాలు నేను క్లారిటీగా కులంకషంగా చెప్పిన. మళ్ళీ చెప్తున్నా, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈజీగా మీకు సీట్లు వస్తాయి. మీరు కరీంనగర్ అయి ఉండి నిజామాబాద్కో ఆదిలాబాద్కో పెడితే అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం అని నేను చెప్తున్నా. అట్లనే మీరు హైదరాబాద్ కాళ్ళకి అప్లై చేయరదని నేను చెప్పట్లేదు, చేయొచ్చు. కాకపోతే మీ సొంత జిల్లాలో మీరు చేసుకోవడం ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఫర్ యూ ఆల్. ఓకే, రైట్. సో అన్ని విషయాలు నేను చెప్పిన కదా. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ వీడియో చేసి మీరు ఏ 2-3కైనా సీట్లు వస్తే మీరు జీవితాంతం మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.